ఏపీలో భూ వివాదాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములు భారీగా అన్యాక్రాంతమయ్యాయని ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 1,50,000 ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేశారని ఎన్డీఏ నేతలు లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల్ని కూడా వదిలిపెట్టలేదని ఆరోపిస్తున్నారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో రికార్డులను దగ్ధం చేశారని కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ ఆక్రమణలకు పాల్పడిందని ఎన్డీఏ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు ఎన్డీఏ నేతల ఆరోపణలను ప్రతిపక్ష వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎన్నికల ముందు భూముల రీసర్వేపై ఎన్డీఏ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏనే రీసర్వ్ చేయాలంటున్న విషయాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు మంచి పేరు వస్తుందనే కుట్రతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. ఏపీలో భూ వివాదాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, రాష్ట్రంలో భూ వివాదాలకు సంబంధించి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. సవాళ్ల మీద ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాము చేసినటువంటి అన్ని అంశాలు కరెక్ట్ అని వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు సమంజసమైనని ఆ పార్టీ నాయకులు సమర్థించుకుంటుంటే వాటన్నిటి వెనక భూ కుట్ర, భూ దోపిడీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పేసి అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే భూ వివాదాలు అనేది ఇప్పట్లో తేలేలాగలేదు. దీనికి సంబంధించినటువంటి అంశాలు కొనసాగేలాగా ఉన్నాయి. ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి మొత్తం ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించినటువంటి అంశాలపైన ఎన్ని ఎకరాల మేర ఆయన కుటుంబ సభ్యులు ఆయన పేరు మీద ఉన్నాయనే లెక్క తీసేటటువంటి పనిలో అధికార పార్టీ యంత్రాంగం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన మదనపల్లిలో జరిగిన భూ రికార్డులకు సంబంధించిన అంశం గురించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరొకవైపు విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూములకు సంబంధించిన అంశాలన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా పూర్తి స్థాయిలో వక్ర మార్గం బట్టేలా ఉన్నాయి. ప్రజలకు ఉన్నటువంటి భూమిని కాజేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అధికార పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి అనుగుణంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ చట్టం వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి భూములన్నీ కూడా దారాదత్వం అయ్యే పరిస్థితి ఉంది. మీ భూమి మీది కాదు అనేటటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున దానికి సంబంధించిన చట్టాన్ని కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. మొత్తం గత ప్రభుత్వ హయాంలో 1,50,000 ఎకరాల మేర భూ దందాలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రజలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో ఉంది. అయితే దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చేటటువంటి పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో 2 నెలల వ్యవధిలోనే యూటర్న్ తీసుకుందని చెప్పేసి ఒకవైపు నిన్న అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేకుండా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తూర్పారబట్టే పనిలోనే ప్రస్తుత ప్రభుత్వం ఉందని చెప్పేసి వైసీపీ అభియోగాలు లేపుతున్నటువంటి పరిస్థితి. 2 నెలల వ్యవధిలోనే యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు చాలా ఉపయోగం. రాబోయే రోజుల్లో భూ వివాదాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసమే ఆ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి వైసీపీ నేతలు అంటుంటే మొత్తం టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసింది. అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తిగా దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చంద్రబాబు నాయుడు మరొకసారి తీసుకొస్తారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని పూర్తిగా చట్టాన్ని అమలు చేసే దిశగానే ఎన్డీఏ ప్రభుత్వం కూడా వెళ్లొద్దని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ భూదందాలు జరిగాయి, ఎంత మేర జరిగాయి, వాటన్నిటిపైన సమగ్ర విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం పేర్కొంటుంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.